ఈ ఇమేజ్ యొక్క ఒరిజినల్ ఇమేజ్ తీసుకుందాం. ఓకే, సో అవసరమైతే దీన్ని ఫైన్ ట్యూన్ చేసుకోండి. ఫస్ట్ ఏదైతే ఇమేజ్ని మీరు చేద్దాం అనుకుంటున్నారో, ఎడిట్ చేద్దాం అనుకుంటున్నారో దాన్ని ఫైన్ ట్యూన్ చేసుకోండి. కంట్రోల్ L టు బ్రింగ్ levels. So make it somewhat bright or correct the tonal range. Okay, if it is fine, then okay. Then okay, ఇప్పుడు ఏం చేస్తున్నానంటే లేయర్ మాస్క్ అప్లై చేయాలి, బట్ ఇది బ్యాక్గ్రౌండ్ లేయర్ కనుక లేయర్ మాస్క్ అప్లై అవ్వదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు కన్వర్ట్ ఇన్ టు నార్మల్ లేయర్. నౌ మాస్క్ బటన్ ఎనేబుల్ అవుతుంది. ఇప్పుడు క్లిక్ చేయండి, రివీల్ ఆల్. ఓకే, సో ఎటువంటి మాస్క్ అయినా బాధలేదు. ఓకే, నౌ ఈ మాస్క్ని సెలెక్ట్ చేసుకొని గ్రేడియంట్ టూల్ తీసుకుంటున్నాను. తీసుకుంది మాస్క్, సెలెక్ట్ చేసుకునే మాస్క్. ఇప్పుడు నేను బ్లాక్తో పెయింట్ చేస్తే హైడ్ అవుతుంది, వైట్తో పెయింట్ చేస్తే ఆల్రెడీ వైటే అనుకోండి, వైట్తో పెయింట్ చేసేది, వైట్తో పెయింట్ చేస్తే రివీల్ అవుతుంది ఇమేజ్. ఇది ఇప్పుడు వైట్ పెయింటెడ్ కాబట్టి మొత్తం ఇమేజ్ అంతా కనిపిస్తుంది. సో ఇప్పుడు సగభాగం మాత్రమే నాకు కనపడాలి అంటే నేను గ్రేడియంట్ టూల్ తీసుకుంటున్నాను. తీసుకొని ఎక్కువగా కనపడవలసిన భాగం ఏంటి? కింది భాగం. పై భాగం అలా లైట్గా డిఫ్యూజ్ అవుతూ పోవాలి. సో ఈ భాగం అంతా కనపడాలి, ఈ భాగం అంతా డిఫ్యూజ్ అవుతూ పోవాలంటే కనపడాల్సిన భాగం వైట్ ఉండాలి, డిఫ్యూజ్ అవుతూ పోవాల్సిన భాగం బ్లాక్ ఉండాలి. సో గ్రేడియంట్ టూల్ తీసుకొని ఈ మాస్క్ను సెలెక్ట్ చేసుకొని కింద నుండి, ఎందుకంటే వైట్ టు బ్లాక్ కదా, సో మనకు కనపడాల్సిన భాగం వైట్. సో షిఫ్ట్కి క్లిక్ చేసి పట్టుకొని డ్రాగ్ చేస్తున్నాను పైకి. లుక్ ఎట్ దట్. ఎక్కడైతే వైట్ ప్రాంతం ఎక్కువగా ఉందో ఆ ప్రాంతం అంతా ఎక్కువగా కనిపిస్తూ నిదానంగా బ్లాక్ వైపు డిఫ్యూజ్ అయిపోతుంది ఇమేజ్. ఈ వెనక కింద ఎటువంటి ఇమేజ్ లేదు కనుక వెనక ట్రాన్స్పరెంట్గా చెక్కర్ బోర్డు కనిపిస్తుంది. సో దానికోసం కొత్త లేయర్ తీసుకొని దాని కిందికి డ్రాగ్ చేయండి. ఆ లేయర్ని మీకు నచ్చిన కలర్తో ఫిల్ చేయండి. ఉదాహరణగా కంట్రోల్ బ్యాక్ స్పేస్ టు ఫిల్ విత్ వైట్. ఓకే, నౌ సీ ఇమేజ్ క్రమేపీ డిఫ్యూజ్ అవుతూ పోయింది. నౌ ఇంకొంచెం బ్రైట్గా ఉంది, ఇక్కడలాగా లైట్ కావాలనుకుంటే సింపుల్గా సెలెక్ట్ చేసుకొని ఆ లేయర్ ఒపాసిటీని కొంచెం తగ్గించండి. దట్స్ ఇట్. ఓకే, దెన్ ఆ తర్వాత ఈ లిప్స్ కలర్ని డైరెక్ట్గా ఎడిట్ చేయండి. దెన్ కంట్రోల్ స్పేస్ బార్, మీకు నచ్చిన సెలక్షన్ టూల్ తీసుకోండి. కొంచెం మీరు ఇది చేసేటప్పుడు కొంచెం డిఫైన్ చేసేటప్పుడు, సెలక్షన్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా, కొంచెం నిదానంగా చేస్తే ఇంకొంచెం బాగా వస్తుంది. నేను కొంచెం రఫ్గా, అంటే ఫెయిర్ వర్క్ కాకుండా రఫ్ వర్క్ చేసుకుంటూ వెళ్తున్నాను. సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసి కంట్రోల్ U టు బ్రింగ్ ది హ్యూ అండ్ సాచురేషన్. సాచురేషన్ కొంచెం పెంచు, హ్యూని తగ్గిస్తూ వెళ్తున్నాను. అప్రోప్రియేట్ కలర్, మీకు ఆ కలర్ అప్రోప్రియేట్ కలర్ వచ్చిందాక. బిఫోర్ దట్ ఎప్పుడైనా సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఫెదర్ అప్లై చేయండి. సమ్వాట్ 3, కంట్రోల్ U. ఓకే, కంట్రోల్ D టు డీసెలెక్ట్. రైట్, ఎంతవరకు వచ్చేసింది. ఓకే, అండ్ దెన్ వాట్ ఎల్స్. 1 సెకండ్. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి వీడియోస్ అన్నీ కూడా నేను తయారు చేసినటువంటి తెలుగు ట్రైనింగ్ డివిడీస్లోని, అంటే మల్టీమీడియాకి సంబంధించి, వెబ్ డిజైనింగ్కి సంబంధించి తెలుగులో తయారు చేసినటువంటి డివిడీలోని లేదా సిడీస్లోని
కొన్ని లెసన్స్. ఓకే. సో ఏదేని ఒక సబ్జెక్ట్ వెబ్ డిజైనింగ్ సంబంధించిన టూల్స్ ఫ్లాష్ కానీ, లేదా యాక్షన్ స్క్రిప్ట్ కానీ, లేదా డ్రీమ్వీవర్ కానీ, ఎనీ పర్టికులర్ సాఫ్ట్వేర్ రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ నేర్చుకున్నట్లయితే ఆ సబ్జెక్ట్లో గ్రిప్ వస్తుంది, మీరు ఓన్గా డెవలప్ చేయగలుగుతారు. సో ఆల్రెడీ కంప్లీట్ చేసినటువంటి, తెలుగులో తయారు చేసి ఇన్డెప్త్గా తయారు చేసినటువంటి డివిడీస్, సిడీస్ అవైలబుల్గా ఉన్నాయి. సో మీకు కావాలి అనుకుంటే మీరు నాకు కాల్ చేయొచ్చు లేదా మెయిల్ చేయొచ్చు. లుక్ ఇట్ హియర్, edudvdsource@gmail.com or easylearn09@gmail.com, లేదు అంటే సెల్ నెంబర్ 9676204179 మీరు కాంటాక్ట్ చేసినట్లయితే డీటెయిల్స్ చెప్పగలుగుతాను. ఓకే. అలాగే ఎవరైనా ఒక వెబ్సైట్ డెవలప్ చేయాలనుకున్నా, అంటే ఎటువంటి అవసరాలు ఉన్నా వెబ్ డిజైన్కి సంబంధించి, ట్రైనింగ్ సంబంధించి కానీ, లేదా ఏదన్నా మీకు వెబ్సైట్ కావాలి అంటే, ఓన్ వెబ్సైట్ కావాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. లుక్ ఇట్ హియర్, నేను తయారు చేసినటువంటి, అంటే ఫ్రీలాన్సర్ మా ఫ్రెండ్, కొంతమంది ఫ్రెండ్స్ కలిసి ఫ్రీలాన్సర్గా ఆల్రెడీ డెవలపర్స్ అండ్ ఫ్యాకల్టీ కమ్ డెవలపర్ అనమాట. సో ఆల్రెడీ మీకు నెట్లో ఇక్కడ మీకు చూపించబోయే సైట్స్ అన్ని కూడా ఆన్లైన్ మీరు చూడొచ్చు. అక్కడ మీకు కనిపించే యూఆర్ఎల్ టైప్ చేసినట్లయితే ఆన్లైన్లో మీకు ఈ సైట్స్ ఓపెన్ అవుతాయి. ఇవన్నీ కూడా నేను డెవలప్ చేసిన సైట్స్. సో వెబ్ డిజైన్ కోర్స్ అయినా కానీ మీరు నేర్చుకోదలుచుకున్నా, లేదు అంటే మీకు ఎటువంటి వెబ్కి సంబంధించినటువంటి అవసరాలు ఉన్నా కానీ మమ్మల్ని సంప్రదించవచ్చు. లుక్ ఎట్ హియర్ సైట్ edusmart.co.in, see asmithadesign.com, lavkusha.com, anushkashetty.in, Satya Telecom, Geocon, RTV, HCIC, and Reflect TV, Race, Andhra Vidyarthi Gruha, and Bhavana. Look at here. ఈ సైట్స్ అన్ని కూడా మీరు డైరెక్ట్గా ఆన్లైన్ చూడవచ్చు. మీరు ఇప్పుడు టైప్ చేసి యూఆర్ఎల్ ఇక్కడ యూఆర్ఎల్ కనిపిస్తుంది కదా, యూఆర్ఎల్ టైప్ చేశారంటే మీకు ఆన్లైన్లో కనిపిస్తాయి. సో మీకు వెబ్కి సంబంధించినటువంటి అవసరాలు ఉన్నా, లేదా ట్రైనింగ్ కోర్స్ అయినా, ఆల్రెడీ డెవలప్ చేసినటువంటి, తెలుగులో తయారు చేసినటువంటి డివిడీస్, సిడీస్ కావాలనుకున్నా, లేదా మీకు డిజైన్ జాయిన్ అవుదాం అనుకున్నా, ఆన్లైన్ అయినా లేదా పర్సనల్గా అయినా మీరు కలవచ్చు. ఈ నెంబర్కైనా కాల్ చేయండి, లేదా ఐడికి మెయిల్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. రైట్, నెక్స్ట్ ఈ గ్రాస్ తీసుకురావాలి. రైట్, కొత్త లేయర్ తీసుకోండి. సెలెక్ట్ ది బ్రష్. ముందు ఈ గ్రాస్ కలర్ కావాలి కనుక గ్రీన్, ఫోర్ బ్రౌన్, లైట్ ఎల్లో. ఓకే, బ్రష్ సెలెక్ట్ చేసుకొని బ్రష్ టైప్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ వివిధ రకాల బ్రష్లు ఉన్నాయి. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రాస్ టైప్ బ్రష్ని తీసుకున్నాను, కొంచెం సైజ్ తగ్గించుకున్నాను. అండ్ ఇక్కడ క్లిక్ చేయండి బ్రష్ డైనమిక్స్లో, షేప్ డైనమిక్స్. దీంట్లో షేప్ ఎలా మీరు అప్లై చేసే కొద్దీ షేపు ఎలా డైనమిక్గా మారిపోతూ ఉండాలనేది. తర్వాత స్కాటర్, మీరు క్లిక్ చేస్తూ పోతూ ఉంటే బ్రష్ ఆటోమేటిక్గా స్ట్రోకు ఇష్టం వచ్చినట్టుగా స్కాటర్ అయిపోతుంది, అటు ఇటు వెళ్ళిపోతుంది. ఆ స్కాటర్ సెట్టింగ్స్ అన్నీ మీకు ఇక్కడ విజిబుల్గా కనిపిస్తుంటాయి. తర్వాత కలర్ డైనమిక్స్, మీరు క్లిక్ చేస్తుంటే ఈ బ్యాక్గ్రౌండ్ కలర్, ఫోర్గ్రౌండ్ కలర్ ఆటోమేటిక్గా మారిపోతూ అప్లై అవుతుంది. సో బ్యాక్గ్రౌండ్ కలర్ డైనమిక్స్ కూడా మార్చండి అనుగుణంగా. అవసరమైతే ఒకసారి ఇక్కడ టెస్ట్ చేసి చూడండి. ఓకే, బ్యాక్గ్రౌండ్ కలర్, ఫోర్గ్రౌండ్ కలర్, దట్స్ ఓకే. నౌ take the brush tool, అక్కడ డైనమిక్స్ మార్చుకున్న దాన్ని బట్టి, బ్రష్ యొక్క డైనమిక్స్ మార్చుకున్న దాన్ని బట్టి కొంచెం ఫైన్ ట్యూన్ చేయొచ్చు. ఓకే,
Now what else? Okay, butterflies. సో ఇంకొక న్యూ లేయర్ తీసుకోండి. ఇక్కడ కస్టమ్ షేప్స్ ఉన్నాయి కదా, కస్టమ్ షేప్స్ దీంట్లో ఎన్నుకున్నట్లయితే ఇక్కడ క్లిక్ చేసి ఆబ్జెక్ట్ నేచర్, ఓకే ఎంత పొడవైంది కావాలంటున్నాను. ఓకే, where is the butterfly? Yeah, here it is the butterfly. బటర్ఫ్లైని డ్రాగ్ చేసి కావాల్సిన సైజులో డ్రాగ్ చేయండి. కంట్రోల్ ఎంటర్. ఓకే, కొత్త లేయర్లో ఇదంతా మీరు చేస్తుంది. దీంట్లో మీకు నచ్చిన కలర్ తీసుకోండి. ఆల్ట్ బ్యాక్ స్పేస్ టు ఫిల్ ది ఫోర్గ్రౌండ్ కలర్. అండ్ నౌ కమ్ టు ఎడిట్, డిఫైన్ బ్రష్. ఓకే, మీద మీకు నచ్చిన నేమ్ ఇవ్వండి. BUTTER బటర్ఫ్లై LY అదే అనుకుంటా స్పెల్లింగ్. ఓకే, కంట్రోల్ D టు డీసెలెక్ట్. నా బ్రష్ తీసుకోండి. ఇప్పుడు బ్రష్ని డిఫైన్ చేశారు కదా. ఓకే, ఇక్కడికి వెళ్ళి చూస్తే మీరు డిఫైన్ చేసిన బ్రష్ ఉంటుంది. అండ్ ఇక్కడ డైనమిక్స్కి మార్చి చూడండి. మీరు బ్రష్ వచ్చేసింది. షేప్ డైనమిక్స్, స్కాటర్, అండ్ కలర్ డైనమిక్స్. జస్ట్ అప్లై చేసి చూడండి. కంట్రోల్ ఆల్ట్ Z. సో ఇక్కడ కలర్ డిఫరెంట్ కలర్ తీసుకుందాం. ఓకే, షేప్ డైనమిక్స్ ఓకే. స్కాటర్ ఇంకొంచెం స్కాటర్ అయ్యాడు. ఇప్పుడు నా టెస్ట్ ఇట్. యా, కంట్రోల్ Z. ఓకే, నా జస్ట్ అలా క్లిక్ చేస్తూ వెళ్ళండి. ఆటోమేటిక్గా బ్రష్ డైనమిక్గా మారిపోతూ కలర్స్ కూడా అప్లై అవుతూ వెళ్తుంటాయి. దట్స్ ఇట్. ఓకే, నౌ దట్స్ ఇట్. ట్యాబ్ కీ. దిస్ ఈజ్ యువర్ ఇమేజ్. సో నెక్స్ట్ రెండు ఎఫెక్ట్స్ కూడా సేమ్ ఇదే ఫండమెంటల్ మీద ఆధారపడి ఉంటాయి. నెక్స్ట్ లెసన్లో కంటిన్యూ చేద్దాం. ఇంతవరకు ప్రాక్టీస్ చేయండి. కొంచెం మీరు చేసేటప్పుడు కొంచెం టైం తీసుకొని జాగ్రత్తగా చేస్తే చాలా అద్భుతంగా వస్తుంది ఎఫెక్ట్. ఓకే, థ్యాంక్ యూ. నేను అప్లోడ్ చేసినటువంటి వీడియోస్ అన్ని కూడా ఎడ్యూ DVD సోర్స్ అనే కేటగిరీలో ఉంటాయి. ఇక్కడ చూడండి. ఆ తర్వాత ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసే టైంకి నేను అప్లోడ్ చేసిన వీడియోస్ 2 వీడియోలు. సో 2 వీడియోస్. ఒకవేళ నేను 4 వీడియోస్ అప్లోడ్ చేస్తే 4 కనిపిస్తాయి. 4 వీడియోస్, మిగతా వీడియోస్ ఎక్కడ ఉన్నాయి చూడాలి అనుకుంటే ఈ పక్కనే చూడండి చిన్న బటన్ కనిపిస్తుంది ఇక్కడ, డబుల్ యారోస్. ఇంకొంచెం మ్యాక్సిమైజ్ చేస్తాను. ఈ డబుల్ యారోస్ కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేసినట్లయితే ఎక్స్పాండ్ అవుతుంది. ఇక్కడ ఉన్న బాక్స్ ఎక్స్పాండ్ అవుతుంది. ఈ విధంగా ఎక్స్పాండ్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఎక్స్పాండ్ అయింది. ఇక్కడ ఇది మొత్తం ఎక్స్పాండ్ అయింది. ఈ ఎక్స్పాన్షన్లో ఈ ఎడ్యూ DVD సోర్స్ కేటగిరీ కింద నేను అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ కూడా కనిపిస్తాయి. సో ఇక్కడ మీరు ఈ నేమ్ పైన డబుల్ క్లిక్ చేస్తే ఆ పర్టికులర్ వీడియో ప్లే అవుతుంది. ఓకే, సో ఇక్కడ మీకు డిస్క్రిప్షన్ దాని యొక్క వీడియో టైటిల్ నేమ్, అలాగే సెల్ నెంబర్ కనిపిస్తుంది. ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ కింద ఉన్నటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా మీరు విజువల్గా చూడవచ్చు.